నీకు కార్తీక్ పౌర్ణమికి బేసిక్గా ఏం చేయాలనిపించింది? నాకు యాక్చువల్గా మా అమ్మ కార్తీక్ పౌర్ణమికి చాలా దీపాలు పెట్టేది మా ఇంట్లో. సో నాకు కూడా నా ఫస్ట్ కార్తీక పౌర్ణమి కాబట్టి పొద్దున్నే లేచి దీపాలు సాయంత్రం పెట్టాలి. నేను మా అమ్మ ఫోన్ చేసి 365 దీపాలు కూడా గుడికి వెళ్ళి మీరు వెలిగించండి ఇద్దరు అని అంది. సో అందుకని ఇంకా నేను కూడా బాగా ప్రిపేర్ అయ్యాను అనమాట. గుడికి వెళ్ళి బాగా 365 దీపాలు వద్దులు మంచిగా వెలిగించుకుని ఇంట్లో బాగా దీపాలు వెలిగించాలని. ఎందుకంటే దీపావళి మనం మన ఇంట్లో చేసుకోలేదు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజైనా మనం బాగా దీపాలు పెట్టుకోవాలి అని నాకు అనిపించింది. కాబట్టి పొద్దున్నే కార్తీక పౌర్ణమి రోజు లేచిన వెంటనే ఎప్పుడైతే నేను బాల్కనీలోకి వెళ్ళానో అప్పుడు ఒక 40 to 50 ఫ్లవర్స్ వచ్చాయన్నమాట మన ఇంట్లో, శంకు పుష్పాలు. సో అవి చూడగానే నా మనసు చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని పువ్వులు దేవుడికి పెట్టచ్చని. అప్పుడు వెంటనే ఇంకా నేను ఏం ఆలోచించకుండా స్నానం చేసి రెడీ అయ్యి అన్ని పువ్వులు కోసి దేవుడికి పెట్టాను. అప్పుడు నాకేమనిపించిందంటే ఎలాగో మనం మన ఇంటి ముందు ముగ్గు వేసుకోలేము కాబట్టి, మన సొసైటీలో మన ఇంటి ముందు ముగ్గు వేసుకోలేము, మనం అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి బాల్కనీ పెద్దది కదా మనది. సో మనం బాల్కనీలోనే వేసుకుంటే బాగుంటుందని ఫస్ట్ నేను చాక్తో ముగ్గేసి తర్వాత ఉన్న కలర్స్తో ముగ్గు వేసాను. ఆ ముగ్గు బాగా వచ్చింది. సో ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్లో ఎవరైనా నన్ను ముగ్గు ఎలా వేశారు అని అడిగితే నేను దాని ట్యూటోరియల్ ఇద్దాం అనుకుంటున్నా. దాని తర్వాత యాజ్ యూజువల్ దానికి మొత్తం మధ్యాహ్నం అంతా కూర్చుని నేను దానికి కలర్స్ వేసాను. కలర్స్ అన్నీ వేసి అన్నీ చేసేసరికి సాయంత్రం అయిపోయింది. బాగా నీట్గా మళ్ళీ పక్కలంతా కొంచెం తుడిచి తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసి తులసి పూజ కూడా చేసుకొని ఇంట్లో కూడా దీపాలు పెడితే బాగుంటుందని లాస్ట్ క్లిప్స్లో నా కృష్ణుడి దగ్గర మనం చేసిన బుద్ధ విగ్రహం దగ్గర అన్ని చోట్ల నేను దీపాలు పెట్టాను. అన్ని దీపాలు పెట్టాక చాలా అందంగా అనిపించింది అనమాట. సో అన్ని వీడియోస్ తీసుకుని ఫొటోస్ తీసుకొని మనం గుడికి కూడా వెళ్ళాము. సో గుడికి వెళ్ళి కూడా మనం 365 ఒత్తులు అవన్నీ వెలిగించుకుని అన్నీ చేసి వచ్చాము. నా కార్తీక పౌర్ణమి మరి ఇలా జరిగింది. మరి మీరు ఎలా జరిగిందో నాకు కమెంట్స్లో చెప్పండి.